పొలిటికల్ పార్టీ మీటింగ్లకు పోతుంటే బిర్యానీలకు పోతున్నామనే ఒకటి ఈడ బడ్జెట్ వసూలు చేసి వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు పెట్టి వెకేషన్లకు ఏడికి పోతారు తెలుసా? చిల్లరగాళ్ళు అయితేనే అట్లా చేస్తారు. వింత జంతువులు కాదు మా హీరోయిన్ మీద పడతారో వాళ్ళ పర్సనల్ లైఫ్ కూడా లేకుండా అయిపోయింది. అక్కడ హీరో కూడా మనిషే, నీ పక్కన నువ్వు తొక్కుకుంటా పోయేది కూడా ఒక మనిషివే. ఇప్పటి నుంచి అయినా మనుషుల్లాగా జీవించండి, జంతువుల్లాగా కాదు. సినిమా హీరోలు అంటే అభిమానం ఉంటుంది, సినిమా చూడాలి. సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్. మనిషి జీవితంలో ఎన్నో పనులు, ఎన్నో కష్టాలు, లేకపోతే ఫ్యామిలీ అన్నీ అంటే ఒక స్ట్రెస్, మనిషి జీవితంలో ఒక స్ట్రెస్ని రిలీఫ్గా, ఒక రిలీఫ్ బస్టర్గా చూడడానికి సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మనకు పనికొస్తుందని ఒకప్పటి నుంచి మనం అనుకుంటున్నాం. కానీ నేడు ఆ సిచ్యువేషన్ ఎట్లయిపోయిందంటే సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ నుంచి కాకుండా దాని స్థాయి అనేది రకరకాలుగా మారుకుంటూ ఈరోజు ఏ స్థాయికి వచ్చిందంటే సినిమా బాగుందా బాలేదా అనేది పక్కన పెడితే సినిమా ఈ హీరో మా హీరో ఈ హీరో సినిమా అది హిట్ అయినా ఫ్లాప్ అయినా, సినిమా బాగున్నా బాగాలేకపోయినా ఆ సినిమా మేము హిట్ చేయాలి, లేకపోతే ఆ హీరోని మేము పొగడాలి అనే స్టేజ్లోకి వెళ్ళిపోయింది. ఎంత అలాంటి స్టేజ్ అంటే సినిమా రిలీజ్ రోజే చూడాలి అనే ఒక దాంతో ఆఖరికి తన ప్రాణాలు కూడా కోల్పోయే స్టేజ్కి వచ్చేసింది. ఈరోజు మొన్ననే మనం సంధ్యా థియేటర్ ఘటన చూసినాం. ఒక బాబు తల్లి ఇద్దరు ఇట్లా హాస్పిటల్లో, బాబేమో హాస్పిటల్లో ఉండి ప్రాణాపాయ స్థితిలో ఉండడం, తల్లి చనిపోవడం చాలా బాధాకరమైన సంఘటన. అది మర్చిపోక ముందుకే మళ్ళీ గేమ్ చేంజర్ సినిమా కోసము ఈవెంట్కి వెళ్ళి రిటర్న్ అవుతుంటే ఇద్దరు యువకులు మరణించడం జరిగింది. దానికి నిర్మాత దిల్ రాజు గారు 5 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయంగా కూడా ప్రకటించడం జరిగింది. అయితే విషయం ఏంటంటే 5 లక్షలో 10 లక్షలో లేకపోతే మొన్న రేవతి గారి కుటుంబానికి ఇచ్చిన 2 కోట్లు ఇవన్నీ డబ్బులు బతకడానికి అవసరం. కానీ ఇప్పుడు రేవతి అనేట ఆమె ప్లేస్ని వాళ్ళ కొడుక్కి, ఆ ప్లేస్ని వాళ్ళ పిల్లలకి, ఆ తల్లి అనే స్పేస్ని ఆ 2 కోట్లు తీసుకురాగలుగుతాయా? తీసుకురాలు. ఇప్పుడు ఈ ఇద్దరు యువకులు కూడా వాళ్ళ 5 లక్షలో లేకపోతే ఇంకో 10 లక్షలు ఇవ్వచ్చు, లేకపోతే ఇంకో ₹1 కోటి ఇవ్వచ్చు. వాళ్ళ స్పేస్ని అంటే వాళ్ళ ఏదైతే వాళ్ళ నిజ జీవితంలో వాళ్ళ క్యారెక్టర్ ఉందో వాళ్ళ ఫ్యామిలీకి, ఆ క్యారెక్టర్ని ఫుల్ఫిల్ చేయడానికి ఆ డబ్బులు అనేవి పనికొస్తాయా? పనికిరావు. ఎందుకంటే అన్న, అమ్మ, లేకపోతే బాబాయ్, నాన్న, ఇప్పుడు ఈ రిలేషన్ని ఎన్ని కోట్లు పెడితే మనం కొనుక్కోగలుగుతాం? కొనుక్కోలేం కదా. డబ్బులతోనైతే కొనుక్కోలేం కదా. అయ్యా ఇక్కడ ఎవరిదయ్యా తప్పు జరుగుతుంది అని అంటే తప్పు నేను వాస్తవంగా ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళని అయితే నేను అనను. ఎందుకంటే వాళ్ళని మనం అట్లా తయారు చేస్తున్నాం, వాళ్ళని మనమే తయారు చేస్తున్నాం. సినిమా అంటే చూడాలి, సినిమా అంటే ఎంటర్టైన్. నాకు ప్రభాస్ అంటే ఇష్టం. ప్రభాస్ సినిమాకి నేను పోయి 50 సార్లు చూస్తా. 50 సార్లు నా డబ్బులతోనే, నేను సంపాదించిన డబ్బులతోనే టికెట్ కొనుక్కొని నేను సినిమా చూస్తా. నాకు రామ్ చరణ్ అంటే ఇష్టం. రామ్ చరణ్ సినిమాకి నేను పోయి 100 సార్లు చూస్తాను నేను సినిమా. ఎందుకంటే ఆ ఓటీటీలో వస్తే ఓటీటీలో ప్యాకేజ్ కొనుక్కొని నేను సినిమా చూస్తాను. ఎందుకంటే నాకు ఆనందాన్ని ఇస్తుంది, ఎంటర్టైన్మెంట్. అంతవరకే సినిమా హీరోలు. ఈరోజు మనం ఏ స్థాయిలోకి తీసుకొచ్చినామంటే ఒక హీరో బయటికి వెళ్ళి 2 నిమిషాలు నడుద్దామంటే సందు లేకుండా మొత్తం అదేదో వింత జంతువు కనుక రోడ్ల మీదకి వస్తే దాని మీద పడ్డట్టు అట్లా పడిపోయి పిచ్చోళ్ళ లెక్క మనం బిహేవియర్ చేస్తున్నాం. ఈరోజు మనం ఎంత పిచ్చోళ్ళ లెక్క ఇట్లా బిహేవియర్ చేసి ఇట్లా చీప్గా ప్రవర్తిస్తామో అంత వాళ్ళు మనకు దూరం అవుతున్నారు. వాళ్ళు ఈరోజు మనం ఇక్కడ ఇండియాలో ఉన్న మార్కెట్లో 100 కోట్ల సినిమాలు ఈడ రిలీజ్ అయ్యి ఈడ బడ్జెట్ వసూలు చేసి వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు పెట్టి వెకేషన్లకు ఏడికి పోతారు తెలుసా? వేరే దేశాలకు పోతారు. ఎందుకంటే ఈడ మేము తిరగలేమని, పబ్లిక్లో ఈడ తిరగలేము. ఎందుకంటే ఇక్కడ తిరుగుదామంటే ఈ పబ్లిక్లో మమ్మల్ని బతకనియరు. అంటే జస్ట్ ఇట్లా నార్మల్గా తిరిగే అవకాశం కూడా లేదు. వాళ్ళ పర్సనల్ లైఫ్ కూడా లేకుండా అయిపోయింది. అసలు ఎట్లా చెప్పాలంటే అసలు వాళ్ళు కూడా మనుషులే. వాళ్ళేమో వింత జంతువులు కాదు. వాళ్ళు ఒక మనుషులు అనేది గుర్తించండి. యాజ్ ఏ యాక్టర్, ఒక కళాకారుడు, వాళ్ళని మనం గౌరవం ఇవ్వాలి. కానీ మనం ఒక స్టేజ్ అనేది మన లిమిట్ దాటిపోయినప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే, ఇప్పుడు మీరేమనుకుంటారు, ఇంతమంది అభిమానులు ఉన్నారనేది ఒకటి అనుకుంటారు. కానీ మీరు ఎంతమంది పెరిగినా కొద్దీ అంత దూరం అవుతుంటారు మనకి. మీరు ఎంత ఎక్కువ చేసి మా హీరోయిన్ మీద పడతారో మీకు అంత దూరం అయిపోవడమే ఆడ జరుగుతుంది. అంతకు మించి వేరేదేం జరగదు. ఈరోజు సినిమాకి పోయినామా, చూసినామా, ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయినామా, మంచిగా ఉంటే నలుగురికి చూపించినామా, లేకపోతే నలుగురికి చెప్పినామా అన్నట్టు ఉండాలి. కానీ పోయి నేను ఫ్లెక్సీలు కట్టుకొని అభిమానం ఉంటే ఏమైనా చేసుకో, కానీ కుప్పలుగా పోయి సాటి మనిషి అంటే నీకు హీరోలోనేమో
ఒక మంచిగా హీరో కోసం నువ్వు పోతున్నావు, కానీ నువ్వు తొక్కిసలాట పోయేటప్పుడు పక్కనున్న మనిషి ఎవరు అనేది నీకు కనిపిస్తలేరు. అక్కడ హీరో కూడా మనిషే, నీ పక్కన నువ్వు తొక్కుకుంటూ పోయేది కూడా ఒక మనిషివే, తోసుకుంటూ పోయేది కూడా ఒక మనిషియే. అంటే ప్రాణం కాదా ఇది? అంటే మినిమం కామన్ సెన్స్ లేకుండా జంతువులాగా బిహేవియర్ చేస్తున్నాం ఈరోజు అభిమానం అనే ఒక పేరు పెట్టుకొని జంతువులాగా బిహేవియర్ చేస్తున్నాం. ఇప్పుడు మనం వాళ్ళని ఇప్పుడు డబ్బులు వాళ్ళని అడిగి వీళ్ళు ఇట్లా చేసిరు వాళ్ళు అట్లా చేసిరు డబ్బులు తీసుకుంటావు, కానీ నీ ప్రాణాన్ని ఒకటి తీసుకొని రావాలి, నీ ప్రాణాన్ని ఒకటి తీసుకురావాలి. నీ కుటుంబానికి నువ్వు పోయే ఇప్పుడు ఈ సమాజంలో ₹1,00,00,000 ఉంటాయి, నువ్వు చచ్చిపోతావు, ఒక భార్య ఒక పిల్లగాడు ఉంటారు, వాళ్ళకి దిక్కోరు. ₹1,00,00,000 వాళ్ళు పెట్టుకొని వాళ్ళకి దిక్కోరు, వాళ్ళకి రక్షణ ఒకటి ఉండాలి. ఆ ఫ్యామిలీకి ఇప్పుడు నువ్వే రక్షణ అనుకో, ఆ రక్షణ ఎవడిస్తాడు? వేరే వాడు ఇచ్చిస్తాడా? ₹1,00,00,000 పెడితే నమ్మకంగా నీ ప్లేస్ని భర్తీ చేసేటోని కొనుక్కొని వచ్చి పెడతావా? పెట్టలేవు కదా. మనిషిలాగా ఆలోచించండి, జంతువులాగా కాదు. ఇప్పటికే పొలిటికల్ పార్టీ మీటింగ్లకు పోతుంటే బిర్యానీలకు పోతున్నామనే ఒకటి ఏర్పడ్డది. అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు నెక్స్ట్ దీనికి కూడా అట్లనే అయిపోతుంది. అభిమానం పేరు మీద మీరు చేసేదంతా ఏమవుతుంది? ఎవరో ఒకరి ప్రాణాలకు ముప్పు అవుతుంది, కానీ దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఇప్పుడు నేను యాక్చువల్గా ఇండస్ట్రీనే అనాలి కదా, ఇండస్ట్రీ సినిమాకి వేరు కదా. మొన్న అల్లు అర్జున్ సినిమాకి అయింది, లేకపోతే మొన్న సంజయ్ థియేటర్ ఘటన అల్లు అర్జున్ మీద అయిపోయింది. కాబట్టి సినిమా వాళ్ళ కంటే నేను ఎక్కువ చెప్పేది ఏంటంటే మనమే పిచ్చినా కొడుకుల్లాగా బిహేవియర్ చేసుకుంటా, మనిషి అనే ఇంగిత జ్ఞానాన్ని మర్చిపోయి యాజ్ ఏ జంతువుల్లాగా ప్రవర్తించుకుంటా, వాళ్ళేదో వింత జంతువులలాగా వాళ్ళని చూసుకుంటా, వాళ్ళు రాగానే ఏదో మనకు ఒంటి మీద గుడ్డ నిలవకుండా తయారైపోయి మీద ఎగబడి పడి ఇదే సందని వాళ్ళ పర్సులో ఒకటి దొంగతనం చేస్తాడు. ఈ దొంగలు ఇది కూడా ఒకటి ఉంటుంది. వాళ్ళు ఎంత చీప్గా ఉంటుంది, 10 మంది మీద పడితే ఒక దొంగ వచ్చి ఎత్తుకపోతారు. అంటే ఇప్పుడు నీకు బయటకు వచ్చి చెప్పకపోవచ్చు, కానీ లోపల ఫీలింగ్ ఎట్లుంటుంది, అది ఎంత దారుణంగా ఉంటుంది. అంటే మనుషులు ఇప్పుడు వాళ్ళకి 10 మంది బౌన్సర్లు కావాలి, లేకపోతే ఇంకా పెరిగే కొద్దీ ఇంకా 100 మంది బౌన్సర్లు కావాలి. అంటే నువ్వు ఎంత ఎగబడి చూస్తున్నావో నీ 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 వాల్యూ అనేది అంత చీప్గా పడిపోతుంటుంది ఒకరి దగ్గర. నువ్వు ఎంత ఎగబడ్డా కొద్దీ నువ్వు ఒక మనిషి కోసం నువ్వు ఎంత ఎగబడితే ఆ మనిషిలో నువ్వు అంత చీప్ అయిపోతావు. అంటే మీరు ఎంతమంది ఎక్కువ పోతే అంత మీకు దూరం అవుతారు. కాబట్టి మీరు ఇక నుంచైనా సినిమా ఇష్టమైతే 100 సార్లు చూడురు పోయి. నీ దగ్గర అన్ని కన్నా ఎక్కువ డబ్బులు ఉంటే, నీకు అంత అభిమాన హీరో అయితే నువ్వు నలుగురు ఫస్ట్ రోజు చూడాలనేది ఏం కాదు, లేకపోతే ఈవెంట్కి పోవాలనేది ఏం కాదు, 10 రోజుల తర్వాత కూడా 10 మందిని తీసుకొని చూపి నీ ఆనందం తిను. సినిమా చూసిన తర్వాత పోయి బిర్యానీ తిను, మంచిగా ఎంజాయ్ చేసుకో. బ్లాక్లో టికెట్ పెట్టి 3,000 టికెట్ కొనే నువ్వు అదే 4 రోజుల తర్వాత పోతే ₹1,000 సినిమా చూసి నలుగురు పోయి బిర్యానీ తిని వెళ్ళిపోవచ్చు కడుపు నిండా. ఇది ఒకటి గుర్తుపెట్టుకోరి. పిచ్చోళ్ళలాగా వాళ్ళ మీద పడి ఆగమాగం చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఇట్లనే ఉంటుంది. ఒకరి తర్వాత ఒకరు మీరు తొక్కిసలాటలు పడి జరిపి మీ కుటుంబాలకు ఇప్పుడు ఎవ్వరు చచ్చిపోయినా కానీ వాళ్ళ కుటుంబానికి అయితే బాధే కదా. బయటికి అంటే ఇప్పుడు ఇన్ని కోట్ల మందిలో మనం ఏమనుకుంటాం అంటే ఇన్ని కోట్ల మందిలో ఒకరు చచ్చిపోతే ఏమనుకుంటాం, కానీ కుటుంబానికి ఒక్కడే పోతాడు. ఆ కుటుంబం ఎంత బాధపడుతుంది అనేది అర్థం చేసుకొని ఇప్పటి నుంచి అయినా మనుషుల్లాగా జీవించండి, జంతువుల్లాగా కాదు. మీరు అట్లా చేసినా కొద్దీ వాళ్ళు దూరం అవుతారు. ఇవాళ వాళ్ళు ఈ దేశంలో ఈడ పుట్టిన వాళ్ళు ఈ దేశంలో మన మధ్యన తిరగలేకపోతున్నారంటే దానికి కారణం ఏంది? మన ఈ అత్యుత్సాహం, మనం ఈ చిల్లర పనులు అంటున్నా. నేను చిల్లర పని అంటున్నా, ఇట్లా ఎగబడు చిల్లర గాళ్ళు అయితేనే అట్లా చేస్తారు. చిల్లర పనులు మనకు సిగ్గు లజ్జ శరం ఉంటే ఇప్పటి నుంచి అయినా అట్లా చేయకుండా నార్మల్గా ఒక హీరోలాగా చూడండి. జస్ట్ ఆయన కూడా ఒక మనిషి కళాకారుడు, లేకపోతే సినిమాలాగా చూడండి. అంతకు మించి ఎక్కువ పెట్టుకుంటే ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. దీన్ని ఎవడు ఆపలేడు. ఇంకా మీకు దూరం అయితేనే ఉంటారు. మీ పరిస్థితులన్నీ ఇట్లనే ఉంటాయి, మన బతుకులన్నీ ఇట్లనే ఉంటాయి. ఇక నుంచి అయినా మనుషుల్లాగా బతుకుదాం. దయచేసి చెప్తున్నా, మనుషుల్లాగా బతుకుదాం. సినిమా అంటే అభిమానం అంటే హీరో సినిమా చూద్దాం. ₹100 కాకపోతే ₹1000 పెట్టుకొని 4 రోజులు పోయిన తర్వాత చూద్దాం. ఇవాళ చూడలేకపోతే కానీ మనుషుల్లాగా ప్రవర్తించండి, మనుషుల్లాగా బ్రతకండి అంతే. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, మైండ్లో ప్రవర్తించండి.